నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తన జీవితాన్ని అంకితం ఇచ్చి పనిచేస్తున్నటువంటి నా ప్రియమైన మిత్రుడు రెంజర్ల రాజేష్ కు గట్టిగా చప్పట్లతో అందరం జయవేయమని చెప్తాం. భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన శిబిరాలకు ఎదిగారు, ఇంకా గొప్ప నాయకుడిగా ఈ సమాజం వర్షించే విధంగా ఇంకా గొప్పగా తను ఎదగాలని నా మనసారా కోరుకుంటూ, ఎక్కడ ఉన్నా ఏ వేదిక ఏదైనా మా అందరి నినాదం అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం అనేటువంటి ఒక లక్ష్యం వైపు నడవడమే తప్ప ఇంకా వేరే కాదు. అట్లాంటి మీ గాంధీనగర్ మాణిక్యాపూర్ వాసులకు మరొకసారి ఇంత గొప్ప పండుగ వాతావరణాన్ని చేసిన మీ అందరికీ మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, చెప్పులు గుట్టిన చేతులతో చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలే, ఈ దేశాన్ని రాలేం. డబ్బులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే, దారులు వెయ్యాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని లాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని లాలే. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని లాలే. గొర్రెను బర్లను కాసే పోలు చదువుకోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకోవాలి, చదువుకోవాలి. పంటలు కొట్టే ఒంటెరోళ్ళు ఇంజనీర్లు కావాలి. ప్రాజెక్టులు కట్టాలి, ఖాళీ నడకన మోటారు గాలి మోటార్ ఎక్కాలి. ఏరోప్లేను నడపాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని నాలే. మా రోజులు రావాలి, మా రోజులు రావాలి. సాకలి మంగలి పోరలు ఎంబీబీఎస్ చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి. ఎంబీబీఎస్ చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి. ఎంబీబీఎస్ చదవాలి. మనోడు గొంగడేసేదాకా వదిలిపెడతలేడు. కుమ్మరి కమ్మరి గౌలళ్ళు నా పట్టా పొందాలి, వీళ్ళు జడ్జిలు కావాలి. అనగారిన పిల్లలు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. పూరి గుడిసెల పేదరాకు బంగ్లా కావాలి, ఏసీ కారుల తిరగాలి. రోల్డు గోల్డ్ పెట్టే చెల్లకు గోల్డ్ కావాలి, బంగారు నగలు రావాలి. సింపుల్ సీర కట్టే తల్లికి బట్టలు రావాలి, పట్టు వస్త్రం రావాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. కామన్ విద్య విధానము అమలు కావాలి. ఈ ఊరు నుంచి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాల్లో ఉన్నటువంటి అక్షర జ్ఞాన యుద్ధం చేస్తున్నటువంటి ఊరు బిడ్డలకు నేను వందనాలు చెప్తా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా ఉన్నాడు? మీ ఊళ్ళో సూట్ వేసుకొని, బూట్ వేసుకొని, కోట్ వేసుకొని, ఒక బుక్కును చేతిలో పట్టుకొని, భారత రాజ్యాంగం అనే గ్రంథాన్ని పట్టుకొని, మన భవిష్యత్తు తలరాతల పుస్తకాన్ని పట్టుకొని ఈ ఊరు నడి చౌరస్తాలో ఉన్నాడు. నా తల్లులారా, నా అన్నలారా, మీ పిల్లలను కూడా గొప్పగా చదివించండి. మీ పిల్లలు కూడా మీరు కారం పడి మెతుకులైనా తినండి, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ లెక్క మీరు గొప్ప చదువులు చదివించండి మన బిడ్డలను అనే విషయాన్ని కూడా. నీకు ఆకలైనప్పుడు అక్షరాలని అన్నమానుకోని నమలాలిరా, పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికినా నీ ధ్యాసంత చదువుపై ఉండాలిరా. పుస్తకాల పురుగులవ్వాలిరా, రేపటికి వెలుగులు కావాలిరా. చదవాలిరా కొడక చదవాలిరా, అంబేద్కరు వలే ఎదగాలిరా. చదవాలిరా కొడక చదవాలిరా,
అంబేద్కర్ వలె ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా తెలిసి పొద్దులు మూడాడాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా తెలిసి పొద్దులు మూడాడాలిరా ఓ సాహు మహాజన నా పంచ ప్రాణమా నిన్ను నూరేళ్ళు నువ్వు చల్లగుండాలిరా ఈ పేదల బతుకులు పండాలిరా సదవాలిరా కొరక సదవాలిరా అంబేద్కర్ వలె ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా పులిసి పొద్దులు మూడాడాలిరా పుట్టిన ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటి ఉండాలిరా నీ మనసుకేదనిపిస్తే అదే చెయ్యి గాని అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా ఆశయాలతోటి బతకాలిరా అందనంతా ఎత్తు ఎదగాలిరా సదవాలిరా కొరక సదవాలిరా అంబేద్కర్ వలె ఎదగాలిరా ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా తులసి పొద్దులు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టరో యాక్టరో కావాలిరా డాక్టరో యాక్టరో కావాలిరా డాక్టరో నువ్వు ఏదన్నాగా నీ మనసుకి ఏదనిపిస్తుందో చెయ్యి కానీ జ్ఞాన యుద్ధంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు విన్నటువంటి ఒక రాజ్య స్థాపన కోసం నువ్వు ముందుకు నడవని చెప్తా ఉన్నాను. ఎదిగే నా తరానికి ఎదిగే యువతరానికి మా ఆటైనా మా పాటైనా మా మాటైనా ఎదిగే యువతరానికి ఎరువుగా మారాలి. చదువుకో, నువ్వు చదువుకున్నప్పుడు నువ్వు సూటేసుకో, నువ్వు బూటేసుకో, నువ్వు చదువుకోని ఐఏఎస్ ఐపీఎస్ అయినప్పుడు దొరో పటేలో ఇంకా అంతకంటే బలిసిన కులపోడు ఎవరైనా వచ్చి నువ్వు మాదిగా చూడడు మా ఊరి కలెక్టర్ వచ్చినాక అని చెప్పి సెల్యూను కొడతాడు, గుంటూరు గట్టిగా చెప్పట్టు. నువ్వు మంత్రి అయినప్పుడు నీ కులం చూడడు, నీ మతం చూడడు, వచ్చి అయ్యా బాంచరని నీకు దండం పెడతాడు. నువ్వు మంత్రి అయినప్పుడు ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఆయన ఇచ్చిన ఓటును ఉపయోగించుకో, పొన్నం ప్రభాకరణ లెక్క మంత్రి అవుతావు, లేదా జ్ఞానాన్ని ఉపయోగించుకో. ఇంతకుముందు మాట్లాడిన కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ ఏం పేరు ఊరు కృష్ణకుమార్ లెక్క సారు అయితే గట్టిగా చప్పట్లు కొట్టురి. సార్ కాడి పోయి ఈసారి మీ ఊరు ఆయన మీ కులపాయన చూస్తారా సార్ అన్నప్పుడు సారే అంటే గట్టంతరం లేకైనా దండం పెట్టాల్సి వస్తుంది. అది జ్ఞానానికి ఉన్నది కొట్టుది గట్టిగా చప్పట్లు. అవునా అవునా కాదా? ఈ ప్రపంచానికి జ్ఞానం అందించిన గౌతమ బుద్ధుడు ఈ సమాజంలో మనిషి అనేవాడు తల నుంచి పుట్టాడు, భుజాల నుంచి పుట్టాడు, తొడల నుంచి పుట్టాడు, పాదాల నుంచి పుట్టాడు అని చెప్పి ఒక వ్యవస్థను రాస్తే ఈ సమాజాన్ని విశ్లేషించి గౌతమ బుద్ధుడు ఒక మాట అంటాడు, ఒరేయ్ మనిషి అనేవాడు ఎవరైనా తల్లి గర్భం నుంచే పుడతాడు కానీ తలగా నుంచి పుట్టాడని చెప్తాడు గౌతమ బుద్ధుడు. ఆ మహనీయుల స్ఫూర్తితో మనకు ముందుకు పోదాం. అందుకే చెప్తున్నాం 70 ఏళ్ల స్వతంత్రం అంత వట్టి అబద్ధం, 70 ఏళ్ల స్వతంత్రం అంత వట్టి అబద్ధం, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, ఎదిగిత కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకోండ్రు, అందిన కాడి కల్లా దోసుకొని దాసుకుండ్రు, మన బతుకెన్నడు మారులో మహాజనా, మన రోజులెన్నడచ్చులో బహుజనా, మన బతుకెన్నడు మారులో మహాజనా. జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, దండాలు పెట్టిన కరపత్రము పంచిన పోస్టరు అతికించిన, మా లీడర్ చింగని మైకు పెట్టి ముత్తుకున్న బహుజన, మన బతుకెన్నడు మారులో మహాజన, మన రోజులెన్నడచ్చులో బహుజన, మన బతుకెన్నడు మారులో. చిన్న చితక పదవులిచ్చి బుధగారిచ్చి మనలను చిన్న చితక పదవులిచ్చి ఎంపీటీసీ సర్పంచి వార్డు మెంబర్ల చేసి, ఎంపీటీసీ సర్పంచి ముఖ్యమంత్రి పవన మంత్రులకు పిట్ట పట్టుకొని రిజర్వేషన్ అయితే తప్ప జెండలు సీటవడిచ్చే బహుజన, మన బతుకెన్నడు మారులో బహుజన, మన బతుకెన్నడు మారులో మహాజన, మన బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం,
కుర్చీలను వేసకాడ నేతలను మోసకాడ పార్టీ పగ్గాలు వాళ్ళ చేతులకు చుట్టుకొని ఎస్సీ సెల్లు బీసీ సెల్లని సెల్లుల బంధించినారు బహుజన మన బతుకెన్నడు మహజన. అట్లాంటి వ్యవస్థ పోవాలని చెప్పి సామాజిక న్యాయంతో పూలే అంబేద్కర్ అంతకంటే ముదురు ఈ సమాజాన్ని ప్రభావితం చేసిన వల్ల స్ఫూర్తిగా తీసుకొని కొనసాగాలని చెప్పి కోరుతూ ఈ గాంధీనగర్ అన్నలకు మరొకసారి పేరు పేరిన జై భీములు చెప్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు నడిపిద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.